ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అమానుష దాడిని ఖండిస్తూ సిఐటియు కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షులు దుబ్బా శేషబాబుజీ మాట్లాడుతూ దేశ రాజధానిలో విద్యార్థులపై జరిగిన దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. ఆడపిల్లలను తాకుతూ పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అసభ్యకరంగా ఉందని అన్నారు. ప్రశ్న పత్రాల లీకేజీ వల్ల నీట్ పరీక్ష రద్దవడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పరామర్శించి కనీస మానవత్వం కూడా చూపలేదని అన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి స్పందించాలని, కేంద్ర ప్రభుత్వం ఉద్యమకారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాపతుల రామేశ్వరరావు ఉద్యమానికి సంఘీభావంగా తెలియజేసి మాట్లాడారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని విద్యార్థులు చేస్తున్న డిమాండ్ న్యాయంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్, నగర కన్వీనర్ మలక వెంకటరమణ, చంద్రమల్ల పద్మ, బేడిశెట్టి వెంకటరమణ, రొంగల ఈశ్వరరావు, నక్కెళ్ల శ్రీనివాస్, అనుపర్తి ఏడుకొండలు, సిహెచ్ విజయ్ కుమార్, వివిఎన్ కుమార్, ఆర్ తలుపులమ్మ, ఎం రవి, పి సూర్యరావు, ఎస్ శ్రీను, సత్యవతి, నాగాబత్తల సూర్యనారాయణ, పల్లెవెల్లి వీరబాబు, సామాజిక సాధన సమితి నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ లీకేజీకి నిరసన తెలియజేస్తూ విద్యార్థులు, యువకులు నాన్ పొలిటికల్ గా వాళ్ళందరూ నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం ఈ రోజుకి కూడా చర్చలు జరపలేదు. ఢిల్లీలో చెలో పార్లమెంట్కి పిలుపునిస్తే భయంకరమైన లాఠీచార్జ్ చేశారు. ఇది అమానుషం. కొందరికి కాళ్ళు విరిగాయి, చేతులు విరిగాయి, తలలు పగిలాయి. విచిత్రం ఏంటంటే ఈ లాఠీచార్జీ చేసినటువంటి వాళ్ళు పోలీసులతో పాటు పోలీసు దుస్తుల్లో, పోలీసు లాఠీలతోటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా లాఠీచార్జీ చేశారు. వాళ్ళ చేతుల్లోకి, పోలీసుల చేతుల్లో ఉండేటువంటి లాఠీలు వాళ్ళ చేతుల్లోకి ఎలా వెళ్ళాయి అంటే పోలీసులు, అధికార పార్టీ కుమ్మక్కయ్యారన్నమాట. ఈ లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడి నేటికి 170 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఒక అమ్మాయి, ఆమె దావబతుకుల మధ్యలో ఉంది, ఆమె వెంటిలేటర్ మీద ఉంది. తక్షణం గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాలి. లీకేజీకి బాధ్యులు ఎవరో తక్షణమే విచారణ జరిపించాలి. భవిష్యత్తులో లీకేజీ అనేటువంటిది జరగడానికి వీలేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ నెల 24వ తారీఖుని భారీ ఎత్తున ఒక ప్రదర్శన ఉంటుందని చెప్పి ముందుగా తెలియజేస్తాం. పైగా లాఠీలకి మేకలు ఉన్నాయి. ఆ మేకలతోటి ఆ విద్యార్థుల మీద, యువత మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. పోలీసులు నోరేళ్లు పెట్టుకుని చూస్తున్నారు. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు మానేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి లాఠీ అయితే ఏమవుద్ది? పిల్లల్ని చితకబాదారు, భాషవాయు గోళాలు వదిలారు, నీటి పిరంగులు వదిలారు, గాల్లో కాల్పులు కూడా జరిపినటువంటి పరిస్థితి. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి చూస్తున్నారు జీపుల పక్క నుండి. ఆడపిల్లల యొక్క జుట్టులు, బట్టలు ఊడగొట్టారు. ఈవేళ మహిళల కోసమే మేము ఉన్నామని చెప్తారు కదా, మరి అటువంటి ఆడపిల్లల్ని చేసేవాళ్ళు, ఆడపిల్లల మీద అత్యాచారం చేసేవాళ్ళు ఈవేళ మంత్రులుగా ఉన్నారు. బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, ఆ మంత్రులందరూ కూడా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళే. కుస్తీ వీరులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు, వాళ్ళ మీద లైంగిక దాడులు చేసిన వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మాకు విద్యా వ్యవస్థ మీద నమ్మకం లేదు. కాబట్టి ఆ విద్యాశాఖ మంత్రి